నల్ల బంగారంతో తెలంగాణకు సిరులు కురిపిస్తుంది సింగరేణి. ఇవాల్టితో 136 ఏడాదిలోకి అడుగు పెడుతుంది సంస్థ. ఈ ఏడాదికి 36,000 కోట్ల టర్నోవర్తో రన్ అవుతుంది సింగరేణి. గత 6 నెలల్లో 3,000 కోట్ల లాభాలను ఆర్జించింది. త్వరలోనే నైనీ బ్లాక్లోనూ బొగ్గు తవ్వకాలు మొదలుపెట్టనుంది సింగరేణి. ఇక సంస్థను మరింత విస్తరించేందుకు ఫోకస్ చేశారు. తెలంగాణ సిరులవేణి సింగరేణి క్యాలరీస్ కంపెనీ చరిత్రలో మరో ఏడాది ముగియనుంది. 135 ఏళ్లుగా బొగ్గు తవ్వకాలు కొనసాగిస్తూ 136 వసంతంలోకి అడుగుపెడుతోంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ దేశంలోని నవరత్న కంపెనీలకు ధీటుగా లాభాలు సాధిస్తోంది. ఏడాదికి 36,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సింగరేణి పరుగులు పెడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని 6 నెలల్లో 3,000 కోట్ల లాభాలను గడించింది. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ లో 2-3 నెలల్లో కొత్తగా బొగ్గు తవ్వకాలను చేపట్టనుంది. వ్యాపార విస్తరణపైనే ప్రధానంగా సంస్థ దృష్టి పెడుతోంది. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు యాజమాన్యం ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు సాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ 36,000 కోట్లు సాధించేందుకు సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో 3,000 కోట్లు లాభం సాధించింది. గతేడాది ఇదే సమయంలో 2,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఈసారి 1,000 కోట్లు అదనంగా పొందింది. ఇలా అత్యధిక టర్నోవర్తో పాటు అధిక లాభాలు సాధించేలా సంస్థ ప్రణాళికలను తయారు చేసుకుంటోంది. ఇక విదేశాల్లోనూ కోల్ మైన్స్ ను చేపట్టేందుకు సింగరేణి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే కన్సల్టెన్సీలను కూడా నియమించుకుంది. బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్ విద్యుత్ పవర్లో సక్సెస్ రేటు సాధించి ఇతర పరిశ్రమలపైన దృష్టి కేంద్రీకరించింది. ఇక మరోవైపు దేశంలోనే అద్భుతమైన థర్మల్ విద్యుత్ కేంద్రంగా ఎన్టీపీసీ గుర్తింపు పొందింది. ఇక్కడ మరో 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనిపై డీపీఆర్ కూడా సిద్ధం చేసుకోగా వచ్చే ఏప్రిల్లో ప్రారంభించేలా ముందుకెళ్తోంది. ఇలా రాష్ట్రంలోని నీటి వనరులు, రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తోంది. సోలార్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు 55,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా సింగరేణి ముందుకు సాగుతోంది. ఇక మరోవైపు మణుగూరు ఏరియాలో జియో థర్మల్ స్టేషన్ ఏర్పాటుకు జీఎన్జీసీతో కలిసి సంస్థ రీసెర్చ్ చేస్తోంది. ఇవే కాకుండా లిథియం, ఇథనాల్ వంటి ఖనిజాల తవ్వకాలకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తోంది. కొత్త మైన్స్ తో పాటు పలు మైన్స్ ఎక్స్టెన్షన్స్, అవసరమైన పర్మిషన్స్ కు సింగరేణి సీఎండీ బలరాం కృషి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి బంగారు బాతుగుడ్డుగా మారింది. ప్రతి ఏడాది సెస్, ఇతరత్ర పన్నుల రూపేణా 1,000 కోట్లు చెల్లిస్తోంది. అంతేకాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ పేరిట అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు నిధులను కేటాయిస్తోంది. ఇదిలా ఉండగా సింగరేణికి ప్రభుత్వాల నుంచి 20,000 కోట్లకు పైగానే బకాయిలు రావాల్సి ఉంది. దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో సింగరేణిని ఉన్నత స్థాయిలో నిలిపేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు సంస్థ సీఎండీ. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ఏడాది టార్గెట్ 71 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, దీంతో పాటు కార్మికుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎండీ. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ లో బొగ్గు తవ్వకాలకు సంస్థ చర్యలు తీసుకుంటుంది. సంస్థ చరిత్రలోనే ఒక ఏరియా నుంచి ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నైనీ కోల్ బ్లాక్ నుంచి వెలికి తీసేందుకు సిద్ధమవుతోంది. ఇక కొత్తగూడెం ఏరియాలోని VK7 ఓపెన్ కాస్ట్ తో పాటు ఇల్లందు ఏరియాలోని రొంపేడ్ ఓసీలకు సెకండ్ ఫేజ్ పర్మిషన్స్ రావాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పర్మిషన్స్ తెచ్చుకోవడంతో పాటు ఓవర్ బర్డెన్ తీసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఓవర్ బర్డెన్ కోసం టెండర్లను పిలిచింది. సెకండ్ ఫేజ్ పర్మిషన్స్ వచ్చేలోపు ఓబీ, బొగ్గు తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటుంది. నైనీ కోల్ బ్లాక్ తో పాటు VK7 ఓసీ, రోంపెడ్ ఓసీలతో ఏడాదికి 17 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.